హలో దోస్తులు, ఎట్లున్నారు అందరూ? మనం ఈరోజు అయితే అంకాపూర్ చికెన్ తినడానికి అయితే వెళ్తున్నాం. మస్తు రోజులు అయింది, బోరు కొడుతుంది బయటికి వెళ్ళగా. వెదర్ అయితే మస్తు ఉన్నది, గ్రీనర్ లో మళ్ళీ ఒక రౌండ్ వేసినట్టు అవుతుంది, పోయి చికెన్ కూడా తిన్నట్టు అవుతుంది అని చెప్పి అయితే ఈ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. అక్కడికి వెళ్ళిన అక్కడ కలుద్దాం. అంకాపూర్కి అయితే వచ్చేసినామా, మస్తు మక్కెన్లు అయితే అమ్ముతున్నారు. పర్ కేజీ ఎంత తీసుకుంటారు అన్న? 1 కేజీకి హైదరాబాద్ నుంచి వాళ్ళు వరంగల్ వాళ్ళు కాదు. ఇది వచ్చేసి కింద సిట్టింగ్ ఏరియా, మంచిగా స్పైసీగా మస్తు ఉన్నాయి. ఉల్లిగడ్డ పెట్టుకొని ముక్క వేసి తినేటివే. వచ్చేసినామా, మస్తు మక్కెన్లు అయితే అమ్ముతున్నారు. అంకాపూర్కి అయితే రీచ్ అయినాం. అంకాపూర్ మార్కెట్. యూటర్న్ తీసుకోగానే శైలజ ఆర్డర్ మెసేజ్ ఉన్నది. మనోళ్ళు చెప్పారు మంచిగా ఉంటుంది అని చెప్పేసి తినైతే చూద్దాం. ఎంత టైం పడుతుందో ముందు అడిగి తెలుసుకోవాలి. శైలజ ఆర్డర్ మెసేజ్ దగ్గరకు అయితే వెళ్తున్నాం. పైనకి అయితే వెళ్దాం. ఏమేమి ఉన్నాయో. అరే సోప్ ప్యాకెట్ చికెన్ అయితే తీసుకున్నాం ఇప్పుడు. కళ్ళమ్మకి వేసుకొని రెడ్గా అయ్యేదాకా ఆపుకోవాలి. ఇక కేజీ బావనా? కేజీ బావన్ కేజీ రెడ్గా కావాలి. ఉల్లిపాయలు రెడ్గా అయిన తర్వాత చికెన్ ఇది పడుతుందా? పడుతుంది. కేజీ అలా పడుతుంది ఆరామ్సే. అవును, కేజీది అన్నట్టు అది అన్నది. కిచెన్ సెటప్ మొత్తం అన్ని ఇళ్ళనే ఉన్నాయి. తిన్నాం. ఇక్కడ పెరుగు కూడా మేకింగ్ చేస్తాం. పెరుగు కూడా ఇస్తాము. తినే వాళ్ళకి వాళ్ళకి అవసరం ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు. వాళ్ళకి కావాలంటే ఇస్తాం. మన షాప్ ఎండల నుంచి రన్ చేస్తున్నాం. నేను ఇప్పుడు దగ్గర దగ్గర 18 ఏళ్ళే. 18 సంవత్సరాలు. అంటే అంతకుముందు పార్ట్నర్ ఉన్నా. రైతా? పార్ట్నర్ సపరేట్. అల్లం పేస్ట్ చేస్తున్నాం. అల్లం ఇస్తున్నా, కప్పుతున్నా. ఇప్పుడు చికెన్ వేసుకుంటే అయిపోతుంది. ఎన్ని నిమిషాలలో ఉడుకుతుంది? 30 నిమిషాలు అయితే పక్క. 30 నిమిషాలలో అయితే 30 నిమిషాలు ఉడుకుతుంది. ఇంకా వాటర్ పెట్టుకుంటాం, కొన్ని వాటర్ పోసుకొని పెట్టుకుంటాము. మనకేమైనా అవసరం పడితే పోసుకోవచ్చు. మన దగ్గర ఓన్లీ దేశేనా, ఇంకా వేరే కూడా ఉంటుంది? మన దగ్గర అయితే ఈ దేశే ఉంటుంది. మనకు వేరే అవసరం ఉంటే వాళ్ళు తెచ్చుకోవడం చేసిస్తాం. కుకింగ్ చేసిస్తాం. 30-15 నిమిషాల తర్వాత తీస్తే అది 5 కానీ తెలిసిపోతుంది.
ఆఫ్టర్ 5 minutes తర్వాత అయితే 10 నిమిషాలు తర్వాత వేసుకుంటే అయిపోతుంది. 15 నిమిషాల్లో. కారం మీరే ప్రిపేర్ చేస్తారా బయట? మేము బయట నుంచి చేస్తాము కానీ నిజామాబాద్ నుంచి వస్తుంది. గేట్ గోల్డ్ అని ఉంటుంది, అది వేసుకుంటాం స్పెషల్గా. మిగతా మసాలాలు రెడీమేడ్ వాడము, ఇవన్నీ ఒరిజినల్. ఇక మసాలాలు మీరే ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసుకుంటాం అంతా. పర్ కేజీ ఎంత తీసుకుంటారు అన్న? 1 kgకి 650 రూపాయలు తీసుకుంటాం ఒక్క బాక్స్. ఇది ప్యూర్ దేశీ దేశీ చికెన్ అయితే. చికెన్ విత్ రైస్ కూడా రైస్ చికెన్ అలా నచ్చేస్తాం మొత్తం. రెగ్యులర్ మార్నింగ్ ఏ టైం స్టార్ట్ అవుతుంది? పొద్దున 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. కుకింగ్ చాలా వరకు 11-12 అవుతుంది. డైలీ ఎంత అవుతుంది గిరాకీ? డైలీగా అవుతుంది 10,000-15,000 సరిపోతుంది. దూరం నుండి కూడా వస్తారు అందరూ? మొత్తం బయట నుంచి అండి, ఇక్కడ ఏం తక్కువ, లాంగ్ నుంచే ఎక్కువ. హైదరాబాద్ నుంచి వాళ్ళు, వరంగల్ వాళ్ళు అంతా వచ్చే వాళ్ళు. ఒక స్టాప్ తీసుకొని తినేసిపోతారా? స్టాప్లు తీసుకొని తిని తర్వాత మరి పార్సల్ కూడా తీసుకెళ్తారు. మీరేటన్నా పార్సల్ ఇట్లా చేస్తారా? ఓన్లీ మన ఇక్కడ లోకల్లో ఇస్తాము, పార్సల్ కూడా కట్టిస్తాము. అక్కడ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇక డెలివరీ కూడా ఇస్తాం. ఇక్కడ లోకల్ అయితే డెలివరీ కూడా. ఇక్కడ వంట కింద ఫుడ్ సెక్షన్? అవును, ఇక్కడ వండుతాము, డైరెక్ట్ కింద తింటారు తినే వాళ్ళు. ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ కిందికి వెళ్ళి కూడా చూపిస్తా. సెక్షన్ మంచిగా తిందాం. ఇట్లా మసాలా వేద్దాం. ఇది ఇంకా కాలే, ఇప్పుడే వేడైతుంది. ఇట్లా మసాలా వేసి ఇచ్చేస్తాం. ఈ కొబ్బరి వేసేది, కొబ్బరి పొడి మనకి ఎంత అవసరమో అంత వేసుకుంటే అయిపోతుంది. పర్ డే ఎన్ని కిలోల వరకు వేస్తా ఉన్నాను మొత్తం? మనకు డైలీ ఏం చేయాలన్నా ఒక 20-25 రూపాయలు తక్కువ. 35 కిలోలు ధనియాల పొడి, కోడి ఇట్లా అన్నీ మీరే కట్ చేస్తారా? లేదు, వాళ్ళు అక్కడి నుంచే డ్రెస్సింగ్ చేసి పంపిస్తారు మాకు. ఇది గరం మసాలా, ఇది ఇలాచి పొడి. ఏంది అది? ఇలాచి పొడి, ఇలాచి ఆల్ మిక్సింగ్ మసాలా అన్నట్టు. ఈ సాల్ట్ మనకు అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సాల్ట్ యూజ్ చేయారా ఇంట్లో? అంటే ఎక్కువ వేయము, తక్కువ. అంటే కారం మసాలా మిన్న ఉడుకుతా దాంట్లో ఉంటుంది. ఒక 10-15 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇక ఇప్పుడే ప్రిపరేషన్ అయితే అంతా అయిపోయింది. పొయ్యి మీద కూడా వేసింది అన్న. ఒక 15 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. తిని టేస్ట్ కూడా చెప్తా. ఖచ్చితంగా మనోళ్ళు రానుకునే టైం ఉన్నప్పుడు ఇక్కడ అయితే ఆగి మంచిగా తిన్నారు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అంకాపూర్ దేశ్ చికెన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. అంకాపూర్ అంటేనే చికెన్ ఫేమస్. దేశ్ చికెన్ అయితే వేసేస్తుంది. చేసుకుంటా అయిపోయింది. ఇది తీసేసుకుంటే అయిపోతుంది. టేబుల్ మీద పెట్టేద్దాం. బయట టేబుల్ అయితే వేసుకోవచ్చు. రైస్ అయితే పెట్టేసుకుంటున్నాం. చికెన్
వేసేద్దాం. చాలా ఫుడ్ అయితే గరం గరం అయితే వచ్చేసింది. వచ్చేసి మంచిగా స్పైసీగా మస్తు ఉన్నది. ఉల్లిగడ్డ ఇట్లా పెట్టుకొని ముక్క వేసి గుంజెట్టుగా చికెన్గా బాగా బొక్కలు ఉంటాయి. A few moments later. టైట్ అయింది. తినడం అయితే అయిపోయింది. ఇప్పుడే బయటకు వెళ్ళినాం. ఫుల్ టైట్ అయిపోయింది కడుపు అయితే. ఇంతటితోటే వ్లాగ్ని అయితే క్లోజ్ చేద్దాం, వెళ్ళిపోదాం. Bye bye friends, keep watch for more videos.